జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో పరుల్ యూనివర్సిటీ నెల్లూరు డిస్టిక్ హెడ్ నిగీతా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అహింసా మార్గంలో ఏదైనా సాధించవచ్చని, భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి మహాత్మా గాంధీ గారు నిరూపించుకున్నారన్నారు. అహింస అనే ఆయుధాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని, యుద్ధాలు దండయాత్రలతో కొట్టుకు చస్తున్న ప్రపంచం అంతా కూడా నేడు గాంధీ మార్గాన్ని అనుసరిస్తూ శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటున్నారన్నారు. భారతదేశ దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఇద్దరు మహనీయులు పుట్టిన అక్టోబర్ 2వ తేదీ భారతీయులకు పవిత్రమైన రోజని, ఈ సందర్భంగా వారిరువురికి నివాళులర్పిస్తూ వారు చూపిన బాటలో పయనిద్దామని ఈ సందర్భంగా నిగీత పేర్కొన్నారు. భారతదేశ స్వతంత్రం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు మహాత్మా గాంధీ. తన అడుగుజాడల్లో మనం అందరం నడవాలని కోరుకుంటున్నాం. ఈ జనరేషన్ లో ప్రతి ఒక్క పిల్లలకి గాంధీ మహాత్ముడి గురించి తెలియాలని, అందులో ఇక్కడికి వచ్చిన గాంధీ ఆశ్రమంని నేను ఇది సెకండ్ అంటున్నాను. సో ఇక్కడికి నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది పెద్దలు అందరూ ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అయితేనేమి, కలెక్టర్ గారు వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ టు విజిట్ దిస్ ఆశ్రమం. థ్యాంక్ యూ సో మచ్. ఈ తరం యువతకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఈ తరం యువతకి ఆయన అహింసవాదము లో ప్రయాణించాలని పిల్లలందరినీ కోరుకుంటున్నాను. సత్యమే మాట్లాడాలని పిల్లలందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.